పెద్దపల్లి జిల్లా ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు చేయకూడదని సిపి సూచించారు. వర్షాలతో వరద ప్రవహించే ప్రాంతాలలో నదులు, కాలువలు, వంకలు, ప్రాజెక్టులు, జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడటం కోసం శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో లెవెల్ బ్రిడ్జిలు మునిగి రహదారులపై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. సిపి వెంట పెద్దపల్లి చేతన IPS, అడిషనల్ DCP అడ్మిన్ సి రామరాజు, పెద్దపల్లి ACP G కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ACP రాఘవేంద్రరావు, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పెద్దపల్లి CI ప్రవీణ్ కుమార్, కాల్వ శ్రీరాంపూర్ SI వెంకట, పోత్కపల్లి SI అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న మొన్నటి నుంచి 30th నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాలువలు, తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంట్లో భాగంగా పబ్లిక్కి అందరూ అలర్ట్ చేస్తున్నాము. ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు. కొద్ది దూరమైనా పర్వాలేదు, వేరే రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో ఎంచుకోవాలని మేము కోరుతున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై DCP అండ్ ACPs అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ SIs అందరు ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా ఎస్టిమేట్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్, కలెక్టర్స్తో కంట్రోల్ రూమ్ ఉంది. ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది. ఇక్కడే కాకుండా పెద్దపల్లిలో కాకుండా మంచిర్యాలలో కూడా, మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది. అది మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జాన్ అవుతుంది. అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని NTR నగర్, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గ్రాడ్యువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే 7 lakh క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలు అయితే లేవు. కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి, ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది. సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా, వేరే ఊర్లకి వెంచర్ చేయకుండా ఈ 2-3 రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప, అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నాలు చేయకూడదు. అలాంటిదే ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాజ్వే కానీ, బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడెక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత ఒక DRF టీం, డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ టీం కూడా రెడీగా ఉంది. ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు. ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసాం. మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా, ఇవ్వడం కూడా ఆపేసాం. సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. మేము ఏ సిచ్యువేషన్స్ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే. థ్యాంక్ యూ.